ఏం లేదు. సో నేను హైదరాబాద్లో ఎక్కడ ఉంటాను ఇంకా తప్ప అంటే చిన్న వీడియో, అది ఒక లాగ్ సంబంధించిన వీడియో. జస్ట్ ఇది చాలా సింపుల్ చిన్నది, ఎందుకంటే ఒకసారి చూపిద్దామని ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాను అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే సో ఎట్లా జరిగిన అనగా హైదరాబాద్లో అండ్ HYDERABAD సిటీ అండ్ మాదాపూర్ మధ్యలో అయ్యప్ప సొసైటీ ఆ ఏరియా నుంచి దాదాపు ఒక ½ కిలోమీటర్లో మళ్ళీ బోరబొండ అండ్ మాదాపూర్ ఈ మధ్య గల్లీలో, ఈ గల్లీలో ఏంటంటే వివేకానంద నగర్ అని కాలనీ ఉంటుంది. అక్కడ నేను ఉండేది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బయట ఎలా ఉంది అని ఒక్కసారి అలా చూపించి మళ్ళీ వచ్చి బ్యాక్ రూమ్ మొత్తం కవర్ చేయాలి కాబట్టి అది ఓకే. చూసారుగా, ఇది నా రూమ్ యొక్క ఫస్ట్ ఇది. అండ్ మెయిన్గా ఎంత రెంట్ ఎంత పడుతుంది కదా, 1%కి 1600 రెంట్ పడుతుంది. అండ్ వితౌట్ కూరగాయలు అన్నీ కలిపి మొత్తం టోటల్ 22,200 మంచిగా ఈ బిల్. కంఫర్ట్గా ఉంటుంది. 24 hours వాటర్ ప్యూర్ ఉంటుంది. 100% వర్కౌట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది అక్కడ చాలామంది ఆ ఎడ్యుకేషన్ ఎవరైనా సరే చదువుకున్న జాబ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చారు కదా, ఆ వ్యక్తులకి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఒక మంచి తక్కువ బడ్జెట్తో మంచి క్వాలిటీ రూమ్లు ఉండాలంటే. అండ్ ఒకటే ఏదైనా సరే మెయిన్ రోడ్డు ఇది హైవే ఉంది కదా, ఎక్కడైనా ఈ మెయిన్ రోడ్ కాకుండా ఏదైనా గల్లీలో ఉన్న దగ్గర తక్కువ కూడా ట్రై చేయండి. అక్కడ మంచి మంచి రూమ్స్ కూడా దొరుకుతాయి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడైతే రూమ్ మాత్రం బ్యాచిలర్ రూమ్ అనుకుంటా, సింగిల్ రూమ్ మాత్రమే. 1% మొత్తం అంతా 4,000. సో టోటల్ ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. అసలు ఏంటంటే ఇది ఫ్యామిలీ సంబంధించింది. ఎందుకంటే బ్యాచిలర్స్ మేము వస్తుంటాం పోతుంటాం, ఎవరెవరు ఉంటారు ఎవరెవరు వస్తారు కాబట్టి అందుకనే పెద్ద రూమ్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఎప్పుడైనా రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. ఇక్కడ ఎండలో ఉండొచ్చు, ఎండలో అయిపోవచ్చు. బట్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే హైదరాబాద్లోనే దించిన రూమ్ అద్దెగా రూమ్ బాగుంటుంది. ఎట్లా మాత్రం ఇద్దరు ఉండే కాడ కూడా 5,000, 6,000 కూడా ఉంటుంది. అట్లాంటి ఎప్పుడు రూమ్ ప్రిఫర్ చేయకుండా సో మీరు డబుల్ రూమ్ నాకు తెలిసినంత వరకు డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇల్లు తీసుకుంటే బెటర్. ఎందుకంటే రెంట్ కూడా ఆల్మోస్ట్ 600-700 పడుతుంది. మాక్సిమం 6,000 ఉంటుంది. అదే సింగిల్ తీసుకుంటే 4,000 పడుతుంది. సో మాక్సిమం 2,000 కాబట్టి మంచి కంఫర్ట్ అయితే ఉండొచ్చు. ఇది ఒకసారి అయితే టెర్రస్ పైకి వెళ్తాను, అక్కడ ఎట్లా ఉన్నానో అక్కడ కూడా చూద్దాం. సో ఆల్మోస్ట్ మనం పైకి వచ్చినట్టే, ఆల్మోస్ట్ ఎదురుగా అక్కడ బిల్డింగ్ ఉన్నారు తెలుసా, అది HYDERABAD సంబంధించిన పెద్ద పెద్ద బిల్డింగ్లు. పక్కనే రైల్వే ట్రాక్ అండ్ బోరబండ HYDERABAD ఏంద్రా చెప్పు. యాక్చువల్గా ఇప్పుడు
యాక్చువల్గా ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా మొత్తం ఫుల్ ఆ రూమ్ ప్లాన్ ఉంటుంది. కొంచెం ఏమనుకోద్దు, దగ్గర టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర ఏంటంటే కొంచెం సౌండ్ వస్తుంది, ఎందుకంటే అక్కడ పూజ సంబంధించిన కార్యక్రమాలు అలాంటివి జరుగుతున్నాయి. మీరు మంచి రూమ్, చాలా మందికి మంచి రూమ్ దొరకాలంటే బెస్ట్. యాక్చువల్గా మంచి క్వాలిటీ ఉన్న రూమ్కి కొన్ని హైదరాబాద్ కొన్ని చెప్పబోతున్నాను. అండ్ మంచి రూమ్స్ అన్నాను కదా, సో అవుట్ ఆఫ్ ఇండియాలో కొన్ని మంచిగా దొరుకుతాయి. కానీ మనకు కావాల్సింది ప్రజెంట్ హైదరాబాద్ నుండి సంబంధించిన రూమ్స్ కావాలి కదా, అది ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ మనం జాబ్ ప్రిపరేషన్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఏం చేస్తారు, ఎస్ఆర్ నగర్లో అండ్ అమీర్పేటలో తీసుకుంటారు. సో అక్కడ డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ సిచ్యువేషన్లో మనం తీసుకోలేని పరిస్థితి. మళ్ళీ రెండోది ఏంది, మంచి మంచి జాబ్ ప్లేస్మెంట్లు అవి అంటే మన ఐటీ సిటీ ఈ మాదాపూర్లో ఇవి ఏంది అట్లా ఉంటాయంటే మొత్తం భీమోష్టమైన రేట్లు. సింగిల్ బ్యాచిలర్కి 3,000 4,000 అట్లా పడుతుంది. ఇక డబుల్ బెడ్రూమ్ అయితే ఇక అది చెప్పలేని పరిస్థితి. ఇంకొకటి చాలామందికి అన్ని అనుకూలంగా దగ్గర ఉండాలంటే ఏదైనా సరే మధ్యలో ఉన్న 4 సిటీని ట్రై చేయండి. అంటే ఇప్పుడున్న నేనున్న ప్లేస్లో అంటే బోరాబండ నా ఐటీ సిటీ ముందరికి వెళ్తే మాదాపూర్ తిప్పు కొడితే ఎడి చూసినా 1 కిలోమీటర్ దూరం నా సర్కిల్ మొత్తం. అంటే కరెక్ట్ మధ్యలో ఉండేసరికి నేను ముందుకెళ్తే 1 కిలోమీటర్లో మాదాపూర్ వస్తుంది. సో ఇప్పుడు ఇది మంచిగా మీకు క్లారిటీగా అర్థమవుతున్నాను. మళ్ళీ ఎక్కడ చెప్తున్నాను, క్లారిటీగా వినండి. ఇక యాక్చువల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకు మంచి బడ్జెట్ ఉన్న రూమ్ దొరకాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో చాలా కష్టం. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే చిన్న యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని బెటర్. యాప్ అనే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కొంచెం చూడండి. మంచి మంచి అంటే మీరు అనుకున్న ఏరియాలో అయితే కంపల్సరీ ఉంటాయి. అది ఈరోజు సంబంధించిన లాగ్ అండ్ హైదరాబాద్కి సంబంధించిన రూమ్స్ మనకి ఏ విధంగా దొరుకుతున్నాయి, ఎంత దొరుకుతున్నాయి అనేది ఈ వీడియో. సో కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు నా సజెషన్ ప్రకారం ఇక్కడ నేను ఉండే రూమ్ అనేది కంఫర్టబుల్గా ఉన్నది. బట్ ఏంటంటే ఎటు చూపించిన ఆ ఏరియా మొత్తం అడిచిటి, ఈ ఏరియా మొత్తం చూసినట్టు ఇటు ఏరియా బోరబండ అండ్ ఈ ముందటి ఏరియా చూసుకున్నట్టయితే మాదాపూర్. సో కంఫర్ట్గా ఉంది, ఎక్కడైనా ఏం లేదు. నీ అటెల్ వచ్చి ఇటెల్ వచ్చి మీ మూడిట్లో ఎక్కడ జాబ్ ప్రిపరేషన్ ఎక్కడ ఇంటర్వ్యూ అయినా కూడా అలా అనుకొని కంఫర్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అయితే నాకు ఇక్కడ ట్రైన్ రాకున్నది కాబట్టి నేను ఇక్కడ వెళ్ళి ఐటీ చిట్ నుంచి ఎంత దూరం అనుకోవచ్చు అలా అన్నమాట. ఇది నాకు సంబంధించిన రూమ్ లా అండ్ భీమస్ రేట్లు. ఎందుకు అంటే చాలామంది ఇప్పుడు చదువుకోవడానికి కానీ జాబ్ చేసేటప్పుడు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి నేను ఇచ్చే ఇది ఒక్కటే. ఎందుకంటే ఇంతవరకు ఆ వీడియో వచ్చిందో లేదో నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చేసిన నేను అనుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో రూమ్ దొరకడం చాలా ఈజీ, కానీ రెంట్లు మాత్రం భీమష్టం ఉంటుంది. ఇది పోతే గుర్తుపెట్టుకోండి, ఒక్కళ్ళు ఇద్దరు అయితే అస్సలు ఉండొద్దు. అది సింగిల్ రూమ్ అసలు చేయొద్దు నా సీసీ ప్రకారం. మామూలుగా అయితే డబుల్ బెడ్రూమ్ తీసుకోండి అండ్ 1,000-2,000 ఎక్కువ పడుతుంది. సో ఎక్కువ మంది ఏంటంటే డబుల్ బెడ్రూమ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు హైదరాబాద్ ఎవరైనా రెంట్ ఇవ్వాలంటే. ఇది దీనికి సంబంధించిన వీడియో. సో మొత్తానికి అయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోదు, పక్కన బెల్ ఐకాన్ అసలు మర్చిపోదు. ఇది మ్యాటర్.